హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి నేనైతే కాకరకాయ టమాటా వండుదామని ప్రిపేర్ అయ్యాను. నేనైతే కాకరకాయ కూర వండుతున్నాను. పచ్చిమిర్చి, మెంతి కూర, కాకరకాయ, ఇందులో కొంచెం ఉప్పు వేసానండి. అయితే ముక్కలు మంచిగా ఉడుకుతాయి. కాసేపు మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత నాకు కొత్తిమీర, టమాటా ఉంది. ఈ ముక్కలు ఉడికిన తర్వాత మరొకసారి కలుపుకుందాం. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక నేను ఇంట్లోనే ఉంటాను, హౌస్ వైఫ్గా. ఇంట్లో పని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను. ఇది మా ఇంటి వెనకాల సైడ్ అండి. టేక్ చెట్లు ఉంటాయి మొత్తం. గాలి అయితే ఎంత చల్లగా వస్తుందో అసలు. మంచి గాలి. మా ఇంటి వెనకాల అన్నీ చిలకలు ఉంటాయి. ఇప్పుడు పజ్జొన్నలు వేశారు, మొక్కజొన్నలు, ఇంకా నువ్వులు, పసుపు, ఇవన్నీ పంటలు ఉంటాయి. మా ఇల్లే లాస్ట్ అండి. మంచి గాలి వస్తుంది. మేము వెనకాల కిటికీకి జాలి వేసామని సరిగా కనబడట్లేదు, కానీ లేకుంటే చిలకలన్నీ కనబడతాయి. ఇంకా వచ్చేసి కాకరకాయ కూర అయితే ఉడుకుతుంది. కాకరకాయ కూర అయితే నాకు చాలా ఇష్టం అండి. అసలు ప్రతిరోజు పెట్టినా కూడా నేను తినేస్తాను. అంత ఇష్టం నాకు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకరకాయ. ఇట్లా నేను గింజలతోనే కోసేసుకుంటాను కాకరకాయను, ఇలా పొడుగ్గా. అప్పుడప్పుడు మన అప్పడాలు వేయించుకొని తిన్నట్టు కూడా నేను ఈ కాకరకాయలను వేయించుకొని తింటాను. ఒక్కొక్కసారి ఫ్రై చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా టమాటా కాకరకాయ వండుతాను. వీటి మీద జొన్న రొట్టెలు చాలా బాగుంటాయి. నేను జొన్న రొట్టెలు కూడా చేస్తాను ఇప్పుడు. డే మొత్తం ఈ కాకరకాయ కూరతో ఒక 2 రొట్టెలు తింటే చాలండి. అన్నం కూడా అవసరం లేదు ఇంకా. అంత బాగుంటుంది కూర. కాసేపు ఉడకనివ్వండి కూరను. ఈరోజు శుక్రవారం కదా, ఇంత కడగడం చేయడం. ఇదిగోండి మా సపోటా పండ్లు అయితే కాస్తున్నాయి. ఇంటికా పిందెలు, ఇవన్నీ పిందెలు. ఇదిగోండి ఇవన్నీ పిందెలు. ఇవి పాల సపోటా. గుత్తులే కాస్తాయండి ఇవి. చెట్టు నిండా మొత్తం పూత, కాయలు అలా ఉన్నాయి. నేనైతే రోజు గిరకతో ముగ్గు వేస్తాను. చూడండి, ఇంటి ముందు చాలా మంచిగా కనిపిస్తుందండి. గిరకతో ముగ్గు వేస్తే నిండుగా కనిపిస్తుంది, నిండుగా ఉంటుంది. వచ్చేసి మా కళ్యామాకు చెట్టు అండి ఇది. ఎప్పుడు పెట్టాను.
దీనికి ఎప్పుడు పోపు వేసినప్పుడల్లా ఈ ఆకులు తెంపుకుంటాను ప్రతి ఒక్కసారి. ఇక అది పెద్ద కావట్లే అసలే, ఇలాగే ఉంటుంది. ఇది రిక్క మందార అండి, చాలా బాగుంటుంది, చాలా పెద్ద పువ్వు ఇది. ఇంకా పువ్వులు పూయడం అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇది వచ్చేసి స్నేక్ చెట్టు. సపోటా పండ్లు ఎలా కాస్తున్నాయో చూడండి. ఇప్పుడు మల్లె పూలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ చెట్టు కూడా, ఇది షో చెట్టు అండి. నేను మా దగ్గర జేఎంకి కాలేజీ ఉంది, అక్కడ నుండి తీసుకొచ్చాను ఈ చెట్టునైతే. ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చాను అంతే. ఈ కాండం ఎంత లావైందో చూడండి ఒకసారి. చూడండి, మాకు ఇక్కడ సన్నమల్లె చెట్టు కూడా పెట్టాను. సన్నమల్లె పూలు పూస్తున్నాయి. సాయంత్రం పూట అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. సన్నమల్లె పువ్వులు అయితే అంత మంచి వాసన వస్తుంది. ఇది ఎల్లో పువ్వులు అండి, మన గేట్ ముందు పెట్టుకునే ఎల్లో పువ్వు చెట్టు ఉంటుంది కదా, అది కట్ చేశాను. చాలా పెద్దగా ఉండే ఈ చెట్టు, కట్ చేశాను. మళ్ళీ ఫ్రెష్గా ఎగురొస్తుంది ఇప్పుడే. చూడండి ఈ షో చెట్లు బాగుంటాయో. నాకు ఇలా రోజు ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. వచ్చేసి కూడా ఇది షో చెట్టు ఇంటి ముందు. ఈ చెట్టు మంచి ఆక్సిజన్ ఇస్తుంది కదా, అందుకనేసి ఇంటి ముందు ఒకటి, మళ్ళీ ఎండల్లో అక్కడ బయటకు ఒకటి పెట్టాను. ఇది బయట పెట్టేసరికి ఎల్లో కలర్ వచ్చిందండి ఈ చెట్టు అయితే. ఆ నీడకున్న చెట్టు గ్రీన్గా ఉంది. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు, ఈ జెడ్ ప్లాంట్. ఎండకు ఎల్లో కలర్లో వచ్చేసింది ఆ చెట్టు. ఇంకొకటి నేను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు పెట్టానండి మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వీడియో మీకు తీసి చూపించాను కదా, అక్కడ నేను ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చాను. ఆ కొమ్మ చూడండి, ఇదొకటి ఎగురొచ్చింది, మళ్ళీ ఇదొకటి వచ్చింది, రెండు వచ్చినాయి. ఇది ఫస్ట్ కిందనే పెట్టినా, కానీ అది బండలు వేయడం వల్ల బకెట్లో మట్టి పోసి బకెట్లో పెట్టేశాను. ఈ క్రిస్మస్ చెట్టు అయితే మంచి ఎగురు వస్తుంది. ఈ కాండం చూడండి, మంచిగా ఎగురు వస్తుంది ఇప్పుడే. ఇది భలేగా అనిపిస్తుందండి, భలే షోగా. నాకు చాలా ఇష్టం ఈ చెట్టు అంటే. ఈ చెట్టుకి మరీ నేను మా ఊరి పక్కన మహేశ్వరం అని అక్కడ నర్సరీ ఉందండి, అక్కడ నుండి టేక్ చెట్లు, ఈ క్రిస్మస్ చెట్టు, ఇంకా ఈ షో చెట్లు, నిమ్మ చెట్లు అన్నీ తీసుకొచ్చాము. కానీ టేక్ చెట్లు కొన్ని చనిపోయాయి, అవి ఎండిపోయినాయి. ఇక్కడ నేను వైట్ చామంతి చెట్టు పెడితే వాటికి మొత్తం పిలకలు వచ్చేసి ఇలా అవుతున్నాయి. ఒకసారి కలుపుకుందాము. ఇంకా ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు వేసిన తర్వాత
అవి కూడా నూనెలో కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని పైనుండి కొంచెం ఉప్పు చల్లేసుకొని చాలాసేపు టమాటాలు మగ్గిన తర్వాత సిమ్ములో పెట్టుకోవాలండి. గ్యాస్ అయితే సిమ్ములో పెట్టుకొని చిన్న మంట మీద ఆ టమాటాలు మొత్తం మగ్గే వరకు ఉంచాలి. తర్వాత కలుపుకొని కొత్తిమీర చల్లుకుంటే ఉంటుంది కదా, ఆహా, కాకరకాయ కూర తినే చూడాలండి అసలు. అంత ఇష్టం నాకైతే. మన విజయదుర్గమ్మ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అమ్మ కూడా ఎంత చాలా బాగా వంటలు చేస్తుందో. అమ్మ వంటలు కూడా నాకు చాలా ఇష్టం అండి. పోపులో మెంతి పిండి పసుపు వేసి అలా కూడా ట్రై చేస్తాను నేను. అమ్మ అయితే మంచి మంచి వంటలు చేసి చూపెడుతుందండి. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ కాకరకాయలను మజ్జిగ చింతపండు వేసి ఉడకబెడుతుంది ఫస్ట్ కాకరకాయలను. మళ్ళీ అమ్మ కాకరకాయలు అలాగే తినేస్తుంది, అవి చేదు ఉండవు. మజ్జిగ చింతపండు వేసి ఉడకబెట్టిన తర్వాత తింటే చేదు ఉండదు. అమ్మ అలాగే తినేస్తుంది. అలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అమ్మ అసలు ఎంత టకటక చేసేస్తుందో వంటలు అయితే. ఆ అమ్మకి ఎంత ఎక్స్పీరియన్సో. అమ్మకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారండి. మొన్న 200 వీడియో అండి అమ్మ తీసిన వీడియోలో 200 అంట. ఆ రోజు అనాథాశ్రయంలో వెళ్ళి హోలీ రోజు అందరికీ భోజనాలు పెట్టిందండి అమ్మ. చాలా గ్రేట్ కదా. సిమ్ములో పెట్టాము కదా గ్యాస్, అందుకనేసి మంట సిమ్ములో పెట్టాము కాబట్టి కొంచెం మెల్లగా స్లోగా ఉడుకుతుంది. ఎంత మెల్లగా స్లోగా ఉడికితే అంత మంచిగా టేస్ట్ ఉంటుందండి కూర. అంత మంచి టేస్ట్. నేను దీంట్లో ఎల్లిపాయలు దంచి కూడా వేశాను. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ మామిడి చెట్టు. ఈ చెట్టుకు తీయటి మామిడికాయలు ఇవి. మామిడి పిందెలు కాస్తున్నాయి ఇప్పుడే. మల్లె చెట్లు, కనకాంబరం చెట్లు. ఇది మా ఫ్రెండ్, మా బెస్ట్ ఫ్రెండ్ అండి, శారదక్క అని. శారదక్క ఇల్లు కట్టిస్తుంది మా ఇంటి పక్కనే ఇల్లు. ఇక్కడ మామిడికాయలు చూడండి. ఇవి మా శారదక్క తెంపుకుంటుందో ఏమో. అప్పటి వరకు చూడాలి పెద్దగా అయ్యాక. తెంపుకుని కట్టుకున్న నోట్లో పెట్టుకుంటే చేసేదే ఉన్నది, ఏం లేదు కదా. అల్లం వెల్లి పేస్ట్ వేసాను. ఇలా నూనెలో ఫ్రై అవ్వాలి. కాకరకాయలు కొంచెం ఇలా జరుపుకొని మధ్యలో నూనె ఉంటుంది కదా, ఆ నూనెలో ఈ అల్లం పేస్ట్ ఫ్రై అవ్వాలి. తర్వాత అదే నూనెలో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నేను ఆర్గానిక్ పసుపు అండి, అది మా ఇంటి వెనుక పసుపు వేస్తారు చిలకలలో. మేము అప్పుడు ఇక్కడే తీసుకుంటాము, ఒక 4-5 కిలోలు తీసుకొని పట్టించుకుంటాము. బయట కొనుక్కున్న పసుపులు అవి కల్తీ ఉంటాయి కాబట్టి మేము బయట అసలే తీసుకోము. మిర్చి కానీ పసుపు కానీ కందులు కానీ ఇక్కడే పండుతాయి కదా. నేను వ్యవసాయం చేసినప్పుడు కూడా అన్నీ పండించానండి. కందులు, మినుములు, పల్లీలు అన్నీ పండించాను. ఇప్పుడు ఆ చిలకలని పొలాలు చేసేసాము. ఇప్పుడు వరి ఒక్కటే పండుతుంది. ఇలా నూనెలో ఫ్రై అవ్వాలి.
నాకు కూరలలో ఎక్కువ నూనె వేస్తే అసలు నచ్చదండి. నూనె మనం ఎక్కువ తింటే కూడా మంచిది కాదు కదా ఆరోగ్యానికి. ఫ్రై అయిందండి. ఫ్రై అయిన తర్వాత మనం ఇలా కలుపుకుందాము. అల్లం వెల్లిగడ్డ పేస్టును పసుపు కాసేపు ఫ్రై అవ్వాలి. నేను టమాటాలు వేసేసాను, కొంచెం ఉప్పు కూడా చల్లాను. ఈ టమాటాలు మొత్తం ఉడికిన తర్వాత కలుపుకోవాలి. ఇవాళ నేను సాయంత్రం రాజ్మా గుడాలు చేస్తాను. రాజ్మా గుడాలు ఇది రాజ్మా. ఇలా వాటర్ పోసుకుంటాను. వాటర్ పోసుకొని ఇవి సాయంత్రం వరకు నానబెట్టుకోవాలి. ఈ టమాటాలు మెల్లగా ఉడికిన తర్వాత కలుపుకుందాం. జొన్న రొట్టెల కోసం అయితే వాటర్ని మసాలా పెడుతున్నా. ఈ వాటర్ మసిలిన తర్వాత పిండి కలుపుకోవాలి. సో మా ఏసీలోనైతే ఎలుక దూరింది, అది కొంచెం స్మెల్ వస్తుంది. అందుకని చెప్పండి అనేసి రిపేర్ చేయడానికి వచ్చారు మెకానిక్ వరంగల్ నుండి. లేదన్నా, నేను నర్సంపేటలో ఉన్న వీలు పడదు అనుకుంటాను. చూస్తా వీలు పడితే లేదు. ప్రస్తుతం అందులో ఎలుకలు కూడా ఉన్నాయి. చూస్తా సాయంత్రం అవి లోపలికి వెళ్ళాయి కానీ మళ్ళీ బయటికి రావడానికి వస్తలేదు వాటికి. ఏమైందో సౌండ్ వస్తలేదా? సర్వీసింగ్ వాళ్ళు వచ్చి మొత్తం అన్ని విప్పి చూస్తున్నారు. ఇంకా 1 year కాలేదు ఏసీ పెట్టించి. కంఫర్ట్ ఉందా? కంఫర్ట్ ఉంది. కంఫర్ట్ వేసి మొత్తం క్లీన్ చేస్తామంటున్నారు. అంత బుర్కింగ్ సెన్స్ అని కొట్టలేదు.